ఇది చేస్తా. మనకి పేరు రావాలి, ఖ్యాతి రావాలా, ఆశీర్వాదం రావాలంటే దేవుడే అండి. దేవుడే, ఎవరి వలన కాదు. అబ్రహాం అంటాడు కదా, నేను ఇస్తాను తీసుకోంటే, వద్దయ్యా నీ ధనం నాకు వద్దు, నీ ఆశీర్వాదం నాకు వద్దు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు ఎవరిది నువ్వు ఆశపడకు, ఎవరిది కూడా ఆశించకు. ఎందుకంటే నీ దేవుడు నేను నమ్మదగిన దేవుడు. పేదరిక, కష్ట, దుఃఖ, వేదనలో ఉన్నా, ఒకవేళ నీ మీద ఎలాంటివి ఉన్నా, నీకు చెడ్డ పేరు నీకు వచ్చి నిన్ను ప్రసిద్ధి అంటే ఒక మంచి శ్రేష్టమైనటువంటి పేరుని, ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు దేవుడు. ధైర్యంగా ఉండు. ఈరోజు ఏ స్థితిలో మీరున్నా నువ్వు ప్రసిద్ధిని పొందొచ్చు, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండు. ఈరోజు వాగ్దానం, నువ్వు ప్రసిద్ధిని పొందొచ్చు, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండు. ఎందుకంటే నువ్వు ఆశీర్వదించి జనం అని అందరినీ గురించి చెప్పుకునేటట్టు చేస్తాడట దేవుడు. అది చేస్తాడంటే చేశాడు, నువ్వు రిసీవ్ చేసుకో. ఈరోజు నమ్ము, విశ్వసించు. అట్టి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించడమే కాదండి, మనందరం దేవుని కనెక్ట్ అయి ప్రార్థన చేసుకోవాలి. దేవుణ్ణి ఆశీర్వాదం కొరకు వెతికేవారిగా కాదు, కానీ నిజంగా ఆయన ప్రేమతో వెతికేవారిగా ఉంటే చాలు. మనం తప్పక దేవుడు మనల్ని ప్రసిద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, సమృద్ధినిస్తాడు, నిత్య కృపను ఆయన మనకిస్తాడు. కాబట్టి అందరం కూడా ప్రభుకు థ్యాంక్స్ చెప్పి దేవునికి ప్రార్థన చేసుకుందాం. మీరు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఉంటున్నారో, వాగ్దానంలో రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, అయ్యా రోగములతో ఉన్న వారిని